హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు టీవీ9. నేను నీలిమ. ఆటో పంచులు వేయటం, జీమాట్లో చిట్టీలు పెట్టాలనుకోవటం, తర్వాత ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ ఉండే మన హీరో లైఫ్లోకి శుక్రమహాదశ ఎంటర్ అయిందండి. అదేనండి ఆయనకి పెళ్ళయిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ట్రైలర్ అయితే. ఎస్, మన అందరి ఫేవరెట్ హీరో నితిన్ అండ్ మన మహానటి బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కీర్తి సురేష్, అర్జున్ అండ్ అనుగా రంగ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ సినిమాకి సంబంధించి చాలా విషయాలు వాళ్ళతోనే మాట్లాడేద్దాం. హాయ్ అండి, వెల్కమ్. సో హ్యాపీ టు సీ యూ. ఐఎమ్ రియలీ గుడ్ అండి. సో ట్రైలర్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది, చాలా బాగుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎవరు టామ్, ఎవరు జెర్రీ? మీరు అను గురించి చెప్పండి. మీరు అను గురించి చెప్పండి. టామ్ అండ్ ఐమ్ జెర్రీ. దీంట్లో టామ్ పాపం నేను, పాపం ఎవరు? మొత్తం అన్ని ప్లేట్లు క్లీన్ చేయించి, ఇల్లంతా క్లీన్ చేయించి, నన్ను టార్చర్ పెట్టి సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ లో అంటే మారుతుంటాయి అనమాట. ఫస్ట్ హాఫ్లో ఒకరు, తర్వాత ఫస్ట్ హాఫ్ లో నేను, సెకండ్ హాఫ్ లో తను జెర్రీ. ఓకే, అంటే మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా విషయాలు చెప్పేశారు మా మహానటి గురించి. మహా నాటి అండ్ మహా నాటు ఏం టార్చర్ పెట్టారా? మామూలు టార్చర్ కాదు. ఎందుకలా? అంటే ఫస్ట్ హాఫ్ లో నేను చేసిన కొన్ని పనులకి షీ టేక్స్ రివెంజ్ ఆన్ మీ. ఎలాంటి రివెంజ్ తీసుకున్నారో చెప్పాలి. అదే మూవీ మీరు కూడా విన్నారు కదా, మహా నాటి అంట, టార్చర్ పెట్టారంట. ఎందుకు ఆయనకు అలా అనిపించింది మీరు చెప్పండి. మూవీలో బాగా కవర్ చేశారండి. నిన్న కూడా ఈ సినిమాలో ఉన్నారు, సినిమా లోపల బయట వెరీ స్వీట్. ఈ ట్రైలర్ ఎంత ట్రెండింగ్లో ఉందో అలాగే మీ రివెంజ్ సీకింగ్ అయితే ఏదైతే ఉందో అది కూడా అంతే ట్రెండింగ్ ఉందన్నమాట. మీరు ఆజా ఆజా అని ఒకటి పెట్టారు చూసారా ఇన్స్టాలో, దట్ వాస్ వెరీ ఫన్నీ. మీరు చూసుకున్నారా రివెంజ్ అంటే ఎలా ఉంటుంది? Because he started. He posted a picture of me sleeping at the set. Yes. దానికి replied. తర్వాత And again he replied with the missing photo వస్తుంది. అది ఎలా అనిపించింది చూడగానే? చూడగానే నాకే అసలు చాలా ఫన్నీ, చాలా కామెడీ ఉంది. ఆ ఫేస్ రియాక్షన్స్ చాలా బాగుంది. కాదు, మీ వైఫ్ కూడా కామెంట్ పెట్టారు, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆవిడ ఏమనింది? కాన్ స్టాప్ లాఫింగ్ అని. మీరు బెదిరించేస్తున్నారు, అర్థమైంది మాకు ఇప్పుడు. ఎవరు టామ్ అనేది క్లియర్గా ఎవరు? మీరే ఇట్లా భయపడుతున్నారు కదా అందరినీ. ఓకే, ఐ థింక్ ద ట్రూ కలర్ జస్ట్ కేమ్ అవుట్. ఎస్. ఇప్పుడు వెంకీ అట్లూరి గారు మాట్లాడుతూ ఆయన స్టోరీ చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని అనుకున్నారంట. ఎందుకు ఆయనకు అలా అనిపించింది? మీరు అడిగారా తర్వాత? ఏమో మరి తనకు ఎందుకు వచ్చింది ఆ ఫీలింగ్ నాకు తెలియదు. మరి మేము లైక్ వెరీ ఓపెన్ గా వి హర్డ్ ద స్టోరీ అండ్ వి లైక్డ్ ఇట్. అతన్ని మరి తను ఏమనుకున్నాడో మైండ్ లో మధ్యలో ఐ థింక్ ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ తప్ప. ఏం బాగా నచ్చింది స్టోరీ విన్నప్పుడు? వాట్ వాస్ ది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్? ఇట్స్ లైట్ హార్టెడ్, ఇట్స్ rom-com. The complete script is about Anu and Arjun. And I was also looking for a film of this genre at that time, and it was the right time and it just happened. So yeah. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పాలి. నాకైతే కొంచెం క్రేజీగా అండ్ కొంచెం సైకోయిజం కనిపిస్తోంది. ఆయన సైన్ చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, నేను నాను గురించి సైకోయిజం అంటే నేను కాదు. ఆయన సైన్ చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండడం. Nobody knows from the trailer what you are. I became the bad cop. ట్రైలర్ లో మీరు బ్యాడ్ గా చూపించారనమాట, అంతే కదా? అంటే అలా ఉంది ట్రైలర్ లో, బట్ సినిమాలో మాత్రం నేను పెట్టే ఆ టార్చర్ సైకో ఏం లేదు, మంచి అమ్మాయి. యాక్చువల్లీ చాలా మంచి అమ్మాయి, కానీ ఏంటి సాడిస్ట్ లైసెన్స్ నా మీద, నా క్యారెక్టర్. మీ క్యారెక్టర్ మీద అర్జున్ని ఇబ్బంది పెట్టారు. నువ్వేంటి? నేను చాలా మంచోడిని. అవునా? చాలా మంచి సినిమాలో మీరందరూ చూస్తారు కదా 26 అబ్బి చెప్పండి. సో అంటే మీరు ఫెయిల్ అయ్యానని ఫీల్ అవ్వకు. తర్వాత నాకు 95% వచ్చిందని వాళ్ళ ఫాదర్కి చెప్పడం ఏంటండి నిజంగా? ఎట్లా థింకింగ్ ఆఫ్ వెంకీ. అంటే జనరల్గా ఒక సాంగ్ కూడా ఉంది కదా, చూసి నేర్చుకోకు అనే సాంగ్స్ కానీ ఏమైనా మీకు బాగా అందులో నచ్చిన లిరిక్స్ ఏంటి? జనరల్గా చిన్నప్పుడు కంపారిజన్స్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఎప్పుడన్నా మీ లైఫ్లో ఎప్పుడన్నా చిన్నప్పుడు అలాంటి కంపారిజన్స్ ఏమైనా ఉండేవా? ఫస్ట్ ర్యాంక్ పిల్లల్ని చూసి నేర్చుకోను, లేకపోతే చిన్నప్పుడు I was very bright student. So బ్రైట్ ట్రూలీ.
సో కాదు బీటెక్ మీరు డిస్కంటిన్యూడ్ అని విన్నా. అది ఏమన్నా నా చిన్నప్పుడు అన్నాను, పెద్దప్పుడు కాదు. నా చిన్నప్పుడు బ్రైట్, తర్వాత లేట్ అయిపోయాను. తర్వాత లైట్ అయిపోయింది. సో నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ నా కజిన్స్ వాళ్ళ పేరెంట్స్ దే యూస్ టు షో మీ దట్ వీన్ చూసి నేర్చుకోండి, మిమ్మల్ని చూసి నేర్చుకోమని. ఐ వాజ్ వెరీ స్మార్ట్. Oh. ఇన్ స్కూల్ యువర్ లైక్ బ్రైట్ స్టూడెంట్. నో యావరేజ్. యావరేజ్. నేను అసలు 85 దాటను. 85 యావరేజ్ ఏంటండి? No, I've not. No, I've not crossed 85. I'm saying 75 is my. 77. No, నేను చిన్నప్పుడు నాది మొత్తం 95 నా స్కిన్ 95. 70. నాకు ఎందుకు డౌట్ గా అనిపిస్తుంది, ఆయన చెప్తుంటే కూడా డౌట్ గానే అనిపిస్తుంది నాకు. సీరియస్లీ చిన్నప్పుడు ఓన్లీ టిల్ 6th 7th వరకు. దాని తర్వాత 10th 11th 10th లో కేమ్ టు 70. 70. 70. 12th లో ఫెయిల్ అయ్యా, మళ్ళీ పాస్ అయ్యా. అవునా? ఇంజనీరింగ్ అయితే ఇంకా డిస్కంటిన్యూ. ఇంజనీరింగ్ సినిమాల కోసం సినిమాకి వచ్చాను. ఆ సినిమా రాకుండా కూడా పోయేది అనుకోండి. ఇంజనీరింగ్ అదే వేరే ఇష్యూ. ఫస్ట్ ఇయర్లోనే హ్యాడ్ సమ్ 6-7 ఉండే నాకు బ్యాక్లాగ్స్. ఫస్ట్ ఇయర్కే 4 ఏళ్ళు ఉంటే నాకు కూడా క్రియేటెడ్ హ్యూజ్ రికార్డ్. సో ఈ సినిమాలో చాలా యంగ్గా కనిపించడానికి ట్రై చేశాను అన్నారు, అలానే కనిపిస్తున్నారు. ఏం చేశారు అసలు? మీరు చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తారట, వెన్నెల కిషోర్ చెప్పారు. Got from your mom. నేనేం చేయలేదు. మొన్న ఐ థింక్ మా సినిమా డిఓపి గారు అంటే పీసీ గారు, ఐ థింక్ హీ షోడ్ us వెరీ యంగ్, వెరీ నైస్. PC sir? Yes, of course. అంటే మేము స్కిన్ But మేము ఎంత మేకప్ వేయాలి, అసలు ఎంత వేయాలి అనేది కూడా ఓన్లీ లైక్ డిసైడ్స్. అంటే కలర్స్ ఆఫ్ క్లోత్స్, కాస్ట్యూమ్స్ అన్ని కూడా డిసైడ్స్ సంథింగ్. అంటే మామూలుగా మా వేరే సినిమాకి ఆ మేకప్ ఒకలా ఉంటుంది, ఈ సినిమా అతని లైటింగ్ ప్రకారం మాకు ఈ సినిమా ఉంటుంది ఆ మేకప్. సో మా మేకప్ ఆర్టిస్టులు మా డిఓపి గారి వల్లే అది యువతలకి సో యంగ్. అంటే మనం కూడా డైట్స్ వర్కౌట్ చేస్తాము. అది కూడా చెప్పు. మన కష్టం ఉంటుంది, మన వర్కౌట్ డైట్లు అన్నీ ఉంటాయి. అన్ని కలిస్తే but you really look like a college kid. Yeah. మీరు చాలా స్టన్నింగ్గా ఉన్నారు, చాలా బాగున్నారు. Thank you. కానీ అంటే డైట్ గురించి వచ్చింది కాబట్టి ఆవిడ పాపం ఏదో ఫ్రూట్స్ తింటుంటే పిజ్జా తినిపించడం ఏంటండి కదా? ఫస్ట్ అసలు ఎగ్జాక్ట్లీ హాఫ్ మినిట్ 1 మినిట్ ఫ్యూ మినిట్స్ లేటర్ అనే ఒక వీడియో రిలీజ్ చేశారు చూసారా, అది వండర్ఫుల్ అనమాట. కాదు కీర్తి, అంటే మీరు చాలా డైటింగ్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు, చాలా స్లిమ్ అయిపోయారు, తిన్నగా అయిపోయారు. మీరు అప్పుడు ఇట్లా నితిన్ లాగా స్పాయిలర్స్ ఎవరైనా ఉండేవాళ్ళ మిమ్మల్ని టెంప్ట్ చేసేవాళ్ళు అప్పట్లో? No, actually, like I actually had only healthy food, not like I was starving or anything. So I used to eat and I used to work out well. Ante. So and I used to cheat in between. So it was a good. It is still a good healthy diet. I'm happy. And pizza, eppudaina, it's not like we have it daily, you know. So లాక్డౌన్ టైంలోనా బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ వర్కౌట్స్ yeah, so after Mahanati, I was home for around 6-7 months. Appudu I started. It was not that my aim was to reduce this much, all that. Flow lo, you know, I just reduced so much. ప్లీజ్ మాకు కూడా చెప్పండి, మేము కూడా కొంచెం నేర్చుకుంటాం కదా. ఎట్లా చెప్పాలి? అదే మీ diet. ఎలా వర్కౌట్ చేశారు, ఎంత Workout, ఏం చేసేవాళ్ళు అప్పుడు, మీ డైలీ రొటీన్ ఎలా ఉండేది? yeah, cardio, weights, everything. I was very lazy to go to the gym, so I set up a small gym in my house only. And then diet, I'm a vegetarian, so all healthy food. Now slowly I've gotten into yoga, so healthy lifestyle. That's You it. lost some 8 kilos? or 8-9, what? yeah, 9. 8-9 kgs. In Oh. After around, Mahanati? yeah, in around 10 months. Oh, 10 months. Yeah. సూపర్. అంటే కాదు, ఇప్పుడు పిజ్జాని చూసి రెసిస్ట్ చేసుకోలేకపోయారు కదా, అట్లా ఏ ఫుడ్ చూస్తే ఐ కాంట్ రెసిస్ట్ ఎనీమోర్ అని అనిపిస్తుంది మీకు? Dosa. దోశ? Yeah, dosa is my favorite. People food. Yeah. కాదండి, అది హెల్దీ ఫుడ్డే కదా, దోశ పర్వాలేదు కదా? కాదా? Healthy food ante dosa you can't have daily. Like if it's peserettu or something else, yeah, it's okay. But dosa, it's carbs, right? Yeah, it's you can't have daily. So yeah. కీర్తి, అంటే మహానటి సినిమా తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చాయి? మీరు స్టోరీ సెలెక్షన్ కానీ లేకపోతే ఏదన్నా డిఫరెంట్గా ఏమన్నా మీలో వచ్చిన చేంజ్ అంటే ఏం చెప్తారు? Responsibility perigindi after the movie, obviously, and so every movie I have to, there is one responsibility, then choosy I have to select proper scripts, but you can't think too much after one point.
I mean, if you think too much also, it's stressful. But so just go in the flow. So I don't think too much of what I have to do, how I have to do, when I have to do. Anta aloచింche I will go mad. So just go in the flow. మనందరం మహానటి చూసాం కదా, మీకు ఈవిడ ఆ సినిమాలో చేసినప్పుడు మీకు బాగా నచ్చిన సీనో లేకపోతే ఎవ్రీ సీన్ చెప్తారు? ఎవ్రీ సీన్ స్టార్ట్ టు ఎండ్ వరకు ఎవ్రీ సీన్ ఏదైనా ఒకటి చెప్పు. అన్ని ప్రతి సీరియస్లీ అంటే ఏదో నువ్వు చెప్పట్లేదు నేను ప్రతి సీన్ నాకు దాంట్లో లైక్ నాట్ ఓన్లీ లైక్ వన్ సీన్ ఎక్కడంటే నాకు ఇది నచ్చలేదు ఆర్ షీ డిడ్ంట్ డూ గుడ్ అనేది ఎక్కడ లేదు. ప్రతి ఫ్రేమ్ షీ లైక్ లివ్డ్ ఇన్ దట్ రోల్. Thank you. సీరియస్లీ అతి విత్ యూ ఐ కెన్ బి ఫ్రాంక్ ఐ కెన్ సే బట్ రియల్లీ మేమందరం మిమ్మల్ని చూడగానే మహానటిని చూసినట్టే మేము ఫీల్ అవుతున్నాం. ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే ఆల్రెడీ వర్క్ చేసిన డైరెక్టర్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడే ఫస్ట్ మాట ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు? ఫస్ట్ మట్ హాయ్ మేడం, హలో మేడం. అదే అందుకని ఆటో పంచ్ అని చెప్పారు చూసారా మీరు ఇందాక. మిడిల్ క్లాస్ కాదు అప్పర్ మిడిల్ క్లాస్ అన్నారు చూసారా, అది మీ క్యారెక్టర్ అనేమో అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నాదే. ఈ సినిమా క్యారెక్టర్స్ వెరీ క్లోజ్ టు మీ. నాకు ఆల్మోస్ట్ నేను. My character is not at all close. అవునా? This one is studious, no? Yeah. Mine is not at all close. Yeah, so everybody love the film. They talk a lot about it, but What was obviously the best compliment? ఏం మంచి కాంప్లిమెంట్ So వచ్చింది? many. చాలా మంది అన్ని చెప్పుంటారు, Not- అందులో మీకు బాగా నచ్చింది ఏంటి? గుర్తులేదు. so no, I mean there's so many compliments that I can't remember, but I can't say one. Like, you know, there are so many people close to me who said a lot of good things, but definitely the one which I will not forget is after watching the film, I was immediately release రోజు I left to Chennai, so I had shoot. సో అప్పుడు చెక్-ఇన్లో ఉన్నప్పుడు రాజమౌళి సార్ texted, so that was like the first message I received. So that one is definitely something close to my heart. సో మీ క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంది అని చెప్పారు. చాలా. ఏవేంటో చెప్పండి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. ఫెయిల్ అవ్వడము అండ్ ఇంట్లో అబద్ధాలు ఆడి అన్ని పనులు చేయడము అండ్ ఫెయిల్ అయ్యాక డబ్బులు ఇచ్చి పాస్ అవ్వడము. నిజంగా చాలా డబ్బులు ఇచ్చి పాస్ అవ్వడం కూడా. బ్రేకింగ్ న్యూస్ తెలుసా మాకు ఇది? Breaking. కాపీ కొట్టడాలు, కాపీలు అది. Anu's the opposite. She doesn't copy, she doesn't give dabbu and very pass. Yeah, she's very studious. ఎవరికి డబ్బులు ఇచ్చేవారు? ఇక్కడ Meera, డబ్బులు ఇచ్చి you need to watch the movie, right? సినిమా చూడండి. సినిమాలో Yeah. ఇప్పుడే మొత్తం చెప్పేస్తే సినిమా స్టోరీ అంత అయిపోతుంది. Yeah. సినిమా చూడండి. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి అంటే ఐ మీన్ చాలా కాలం నుంచి నేను ఇలాంటి సినిమా చేయాలి అనుకున్నాను అని చెప్పారు. అంటే అవును. చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్స్ Yeah. స్టార్ట్ అయ్యి ఇలాంటి స్టోరీ. ఎందుకంటే దట్ మూవీ కాల్డ్ అదే నువ్వే కావాలి. ఆ సినిమా వాజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అలాంటి సినిమా వస్తే బాగుందని ఎప్పటి నుంచి అనుకున్నాను. అలాంటి సినిమానే ఇది నాకు రావడంతో ఇమీడియట్గా నాకు బాగా కనెక్ట్ అయ్యి ఈ సినిమా చేశాను. మీకేమనిపిస్తుంది అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు From the film? ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి like from like choose how new films. మీరు డిఫరెంట్ మూవీస్ పిక్ చేసుకుంటున్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నారు. మిస్ ఇండియా కానీ పెంగ్విన్ కానీ. ఆఫ్టర్ మహానటి మేము చాలా చేంజెస్ చూస్తున్నాము. I don't know, something that's different, challenging. Have to balance both commercial films, do some performances. So whatever comes, I mean, we don't get to choose what we want at the end of the day, not always at least. So whatever comes, see what's interesting and different in that, and I choose. That's all. ఓకే, ఈ సినిమాలో మీరు రిలేట్ అయ్యే ఏమన్నా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా? అనుతో నా క్యారెక్టర్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. అవునా? షీస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంతేనా అండి? Yeah. మీరు చెప్పండి, ఏమన్నా కొంచెం రిసెంబుల్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే సెకండ్ హాఫ్లో నువ్వు పెట్టే ఆ టార్చర్ నీకేం ఉండదు. పెట్టే టార్చర్ నువ్వు ఇన్ రియల్ లైఫ్లో పెట్టాలా టార్చర్? ఆస్కి పెట్టావా అడుగుతుంది ఆస్కి. ఆయన అన్నారు కూడా మీరు టార్చర్ పెట్టారని ఇప్పుడు కూడా చెప్తున్నారు చూసారా? లేదు, ఈ సినిమా క్యారెక్టర్కి తనకి No. మొత్తం షీజ్ లైక్ Different. డిఫరెంట్ ఫ్రమ్ మనం. Yeah, very different. కాదండి, అంటే మీరు చాలా క్లీన్ కామెడీ ఉంటాయి, చాలా Yeah. ఫ్యామిలీ అని Yeah. అనుకుంటున్నాము. ఏంటి ఆ ఫిష్ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఆ సిగ్గుపడటం ఏంటి? ఫిష్ కాన్సెప్ట్ అంటే అది ఇప్పుడు చెప్తే మీకు అంటే ఇట్స్ నాట్ చెప్పమని అనట్లేదు.
ఇంకా ఎలా Yeah. అంటే వెన్నెల్ కిషోర్ అండ్ అభినవ్ వీళ్ళందరూ ఉన్నారు Yeah. కదా బ్రహ్మాజీ గారు. వీళ్ళ క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉంటాయి చెప్పండి. సినిమాలో ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా అది కమ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సపరేట్ ట్రాక్స్లో ఏమి ఉండదు. అందరూ కూడా కథకి లింక్ అయ్యే రూల్స్ అండ్ వాళ్ళ లైక్ డెవలప్ అన్ గ్రేట్ జాబ్ అండ్ సినిమాకి హై వాళ్ళ కామెడీ విల్ బీ లైక్ వెరీ ఏమంటారు వెరీ గుడ్ థింగ్ బిగ్ థింగ్ బట్ సో బాగుంటుంది కామెడీ సినిమా. డైరెక్టర్ గురించి చెప్పండి. మీరు అన్నారు కదా ఆయనకి చాలా క్రేజీ లవ్ స్టోరీస్ ఉన్నాయి ఐ నో అని చెప్పి, మీరు కూడా అన్నారు ఆయన ఏమి ఇన్నోసెంట్ కాదు కనిపించేంత అని చెప్పి. వెంకీ బయటికి కనిపించేంత అంత అదే 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 లైక్ వెరీ గుడ్ బాయ్ బట్ వెరీ గుడ్ బట్ నాట్ వెరీ గుడ్ బాయ్. లవ్ స్టోరీస్ నుంచి లేకపోతే ఆయన పాస్ట్ నుంచి ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనా పెడుతుంటారా సినిమాల్లో, అలా అనిపించిందా మీకు? ఉండొచ్చు మరి అంటే లైక్ డెఫినెట్లీ తన ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్లీ I'm sure డెఫినెట్లీ ఏదో ఉంటుంది డెఫినెట్లీ. ఏమైనా ఉన్నాయని ఆయన షేర్ చేస్తారు మీతో? ఆయన అస్సలు షేర్ చేయడు బట్ నాకు తెలుసు నాకు స్టోరీస్ నాకు తెలుసు నాకు. సో మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అనుకుంటే కదా? Yeah, yeah. ఎప్పటి నుంచి ఎట్లా? 7-8 years no? ఈజీలీ అట్లీస్ట్ 10-12 ఇయర్స్ నుంచి పరిచయం ముందు ఫ్రెండ్ అంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు బట్ ఎప్పుడు కలిసినా వి టాక్ హాయ్ బై వి టాక్ అండ్ ఆల్ We started getting close to Venki after Nangane. ఆఫ్టర్ కాదండి, అంటే పెళ్ళైన తర్వాత బస్ స్టాండే సాంగ్ వస్తుంది. నిజంగా బస్ స్టాండా? మీరు పెళ్లి చేసుకున్నారు కదా ప్రస్తుతానికి బాగుంది. ప్రస్తుతానికి ఇంకా బస్ స్టాండ్ రాలేదు. కాదు, మీరు చెప్పారు కదా ట్రైలర్ లాంచ్ లో నేను గిన్నెలు తోమాను మాప్ వేసాను ఇవన్నీ చెప్పారండి. అది సినిమా వేశారు ఊరికే చెప్పారు బయటికి అంతేనా? అంతే. ఎవ్రీథింగ్ ఫైన్ కదా ఇప్పుడు? ప్రస్తుతానికి ఆల్ విల్ టచ్ నో చేంజెస్ కదా? లేదు 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 ముందు ఐ డోంట్ నో బట్ ఇప్పుడైతే బాగుంది. సో కీర్తి, అంటే మీకు జనరల్గా ఫ్యూచర్ హస్బెండ్లో ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలని కోరుకుంటారు మీరు? టఫ్ క్వశ్చనా? It's a long way to go. So, a good human being. That's all. What more than that? అర్జున్ లాంటి వాడు మాత్రం కాదు. Yeah. Definitely not like అర్జున్ Arjun. అంతేనా అండి? అర్జున్ లాంటి వాడు మాత్రం కాదు. మాత్రం కాదు. Yeah, but Arjun is also sweet. Yeah. ఫైనలీ వాట్ వుడ్ యూ లైక్ టు సే? అంటే మీ నుంచి థియేటర్స్లోకి వస్తున్న మహానటి తర్వాత వస్తున్న సినిమా చాలా హైప్ క్రియేట్ అయింది అండ్ మీ ట్రైలర్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది. Yeah. నెంబర్ 1 అసలు ఏం చెప్పదలుచుకుంటారు? Yeah, so this is my theatrical release after Mahanati. So it's been almost 3 years. So చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. 26th కి రిలీజ్ అవుతుంది. So please watch it at the theaters and bless us. Hope you all enjoy. సో స్వీట్, మీరు చెప్పాలి నితిన్ గారు. Same. కాదండి అసలు ఏంటి March కాపీ 26th. పేస్ట్ Cut copy paste. నిజంగా మీరు ఎంత జెన్యున్ గా అది అస్సాం పోయింది అలా ఎలా చెప్తారు అసలు? మరి ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్ కదండి. ఇప్పుడు ఫ్యాక్ట్ కాబట్టి చెప్పేసాను అంతే ఎలాగా అంతేనా? అంతే కదండి. సో అది మార్చ్ 26th సినిమా వస్తుంది రంగ్. డెఫినెట్ క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్ విత్ వెరీ గుడ్ హ్యూమర్ అండ్ గుడ్ సాంగ్స్ అండ్ గుడ్ రొమాన్స్. సో డెఫినెట్లీ వాచ్ ద ఫిల్మ్, యూ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అను అండ్ అర్జున్, హీరో నితిన్ అండ్ మహానటి కీర్తి సురేష్ గారు. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు TV9.